హాయ్ గైస్, ట్రిపుల్ ఏలో హృదయ మురళి అనే మూవీకి వెళ్ళొచ్చిన. ఎందుకు వెళ్ళినా అంటే ఒక రెండు రివ్యూలు చూసినప్పుడు మన పుల్లచక్క నవ్వింది, ఇంకొక ర్యాండమ్ వేరే ఇన్స్టాగ్రామ్ రివ్యూ చూసి మూవీకి వెళ్ళినా. అండ్ వీళ్ళ రివ్యూ వచ్చేసి మూవీ చాలా బాగుంది, ఒక ఫ్రెష్ కైండ్ ఆఫ్ మూవీ, ఒక వైబ్ ఉంటది, లవ్ స్టోరీ ఉంది, నోస్టాలజీ ఇవన్నీ ఉన్నాయని చెప్పి చూసి మూవీకి వెళ్తే మూవీలో కూర్చున్నా. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బానే అనిపించింది, లైక్ నోస్టాలియా, చిన్న పిల్లల పోర్షన్స్, మన స్కూల్ ఏజ్ టైంలో బానే అనిపించింది. కొత్తగా ఉందా అంటే అసలు ఏం కొత్తగా లేదు, మనం చిన్నప్పటి నుంచి చూసిన నోస్టాలియాని మళ్ళీ మన ముఖం మీద కొట్టిరు. బట్ పర్లేదు, దట్ ఈస్ ఎంగేజింగ్. తర్వాత మెల్లగా వాడి కాలేజ్ లైఫ్ ఎంటర్ అవుతాడు. అక్కడే మన కొత్తగా ఉన్నా అంటే మళ్ళీ సేమ్ అదే స్టోరీ. ఒక అమ్మాయిని చూస్తాడు, వెంట పడతాడు, లవ్ చేస్తాడు, ఫీలింగ్ వస్తుంది, బట్ చెప్పడు. ఈ మూవీలో హీరోకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే హీ కాంట్ కన్ఫెస్. వాడి ఫీలింగ్స్ ని వాడు ఎప్పటికి కూడా బయటకు చెప్పుకోలేడు. అంటే అంత ఇంట్రోవర్ట్ అనుకోవాలా ఏమనుకోవాలో నాకు తెలియదు, కానీ హీ కాంట్ ఎక్స్ప్రెస్. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిన లాగ్ సెకండ్ హాఫ్ మొత్తం లాగుతూనే ఉంటారు. కొంచెం ఫస్ట్ హాఫ్ లో అంతో కొంత ఒక బెటర్ ట్విస్ట్ ఒకటి ఉంది, అది హీరోయిన్ క్యారెక్టర్ నుంచి ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది, అది ఒక్కటి పక్కన పెడితే సెకండ్ హాఫ్ మళ్ళీ అదే అండి. మళ్ళీ ఇంకొక అమ్మాయి పడతాడు, ఆమెకి కన్ఫెస్ చేయడు, ఆమెకి ఎక్స్ప్రెస్ చేయడు, ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక అమ్మాయి వెంట పడతాడు. ఇట్లా ర్యాండమ్ గా వాడి కెరియర్ లో ఒక ముగ్గురు నలుగురు వెంట పడుతూనే ఉంటాడు. ఆఖరికి ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుందాం అంటాడు, మళ్ళీ ఆమెతో కూడా కుదరదు, మళ్ళీ ఇంకోసం ట్విస్ట్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి వేరే అమ్మాయి వెంట పడతాడు. ఇట్లా ర్యాండమ్ గా ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు లవ్ చేస్తూనే ఉంటాడు, కన్ఫెస్ చేయడు. ఇదే స్టోరీ నడుస్తా ఉంటుంది. దీనిలో ఏం కొత్తగా నాకు అర్థం కావట్లేదు. పోనీ ఈ స్టోరీ మన కొంచెం డిఫరెంట్ తీసుకున్నారా, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉందా అంటే లేదు. పోతాడు, లవ్ చేస్తాడు, చెప్పడు, పోతాడు, లవ్ చేస్తాడు, చెప్పడు, అదే రిపీట్. అసలు లిటరల్ గా సెకండ్ హాఫ్ అయితే ఒక తలబడుకుని కూర్చున్నా. ఎందుకు అసలు ఆ పూల చొక్క రివ్యూ చూసినా, ఎందుకు సినిమాకి వచ్చినా నాకు ఇరిటేషన్ వచ్చిందండి. నాకు నిజంగా ఈ సినిమాలో ఏం బాగుంది అంటే కాస్టింగ్ బాగుంది. ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ కాస్ట్ ఉంటారు. వాళ్ళ కాస్టింగ్ బాగుంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్స్ బాగున్నారు. మన ప్రీతి ముకుందన్ బాగుంది, మన కాయదలో వీళ్ళు సో హీరోయిన్ చూడడానికి మాత్రమే మూవీస్కి వెళ్తామా అంటే ఐ డోంట్ నో. ఇంకా వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవచ్చు కదా. మూవీకి ఎందుకు వెళ్తాం? ఒక 2.5 hours 3 hours ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఆ ఎంటర్టైన్మెంట్ నాకు ఈ మూవీ ఇవ్వలేదు. లిటరల్ గా నేను తిట్టుకున్నా. అసలు అసలు ఎందుకు రివ్యూ చేసి మూవీకి వెళ్ళాలని నేను తిట్టుకున్నా. ప్రశాంతంగా నా రూమ్ లో నేను కూర్చొని వీడియోస్ వేసుకుంటుండే, లేదంటే నా పని చేసుకుంటుండే, వాట్ ఎవర్. అట్లాంటిది ఒక రివ్యూ నా మీ సినిమాకి వెళ్తే లిటరల్ గా 5 hours బొక్క పెట్టుకున్నా. 2.5 గంటల సినిమా, ఇంటర్వెల్, ఆడుకోవడానికి బైక్ అన్ని బొక్క అండి లిటరల్ గా. ఎందుకు అంత పెద్ద బొక్క అంటున్నావు అంటే బేసిక్ గా ఎమోషన్ కనెక్ట్ అవుతుందా, వాడి లవ్ స్టోరీతో నీకు కనెక్ట్ అవుతుందా అంటే ఏంటి? ఈ లవ్ స్టోరీ బాగా చూపిస్తే వీళ్ళిద్దరు ఫైనల్ లో కలవాలని నాకు ఫీలింగ్ వస్తుంది. వీళ్ళ మధ్య లవ్ సీన్స్ రాసినప్పుడు వాళ్ళు అసలు నువ్వు ఎందుకు కలవాలనుకుంటావు? అది కాయదులో ఒకటి కనెక్ట్ అవ్వలేదు, అది ప్రీతి ముకుందంతో కనెక్ట్ అవ్వలేదు. ఈవెన్ దో వాళ్ళ స్క్రీన్ ప్లేన్స్ కానీ వాళ్ళ యాక్టింగ్ బాగున్నా కానీ హీరోకి వాళ్ళకి మధ్య ఉన్న కెమిస్ట్రీ అసలు వర్కౌట్ కావట్లేదు. లిటరల్ గా హీరో క్యారెక్టర్ నాకు సెకండ్ హాఫ్ లో పిచ్చిలేసింది. అంటే ఈమె అంటాడు, లేదంటే ఇంకొక ఆమె కనిపిస్తే ఆమె అంటాడు, లేదంటే పెళ్లి చేసుకుందామని చెప్పి ఇంకొక ఆమె అంటాడు. ఇట్లా క్షణాల్లో ఒపీనియన్ మార్చుకుంటాడు, క్షణాల్లో డెసిషన్ మార్చుకుంటాడు. అంటే ఏమని చెప్తున్నా అంటే నాన్ స్టాప్ గా 2.5 hours ఒక రొటీన్ సినిమా, ఒక బోరింగ్ సినిమా, ఒక కన్ఫ్యూజ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఐ వుడ్ నెవర్ సజెస్ట్ యూ గైస్ టు వాచ్ దిస్ మూవీ. ఓటీటీలో వస్తే వెళ్ళి చూసుకొని తప్పితే థియేటర్ లో మాత్రం మీరు నిజంగా 250 రూపీస్ బొక్క పెట్టుకుంటారండి. లేదు మీకు వెళ్దాం అనుకుంటే మాత్రం ప్లీజ్ గో అండ్ వాచ్. మీ ఒపీనియన్ మీది. అగైన్ ఇది నా ఫీలింగ్. నాకు 2.5 hours లో మాత్రం పిచ్చి లేచిపోయింది. నిజంగా థియేటర్ బయటకు వచ్చి నేను తిట్టుకుంటున్నా, అరే ఎందుకు వచ్చిందిరా అని చెప్పి. సినిమాలో ఏం బాగుంది అంటే క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. కొన్ని సీన్స్ లో ఒక 20 minutes హాఫ్ అన్ ఏమో యూఎస్ లో నడుతా స్టోరీ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ క్యాప్చర్ వెరీ వెల్. మ్యూజిక్ మన తమనే. సో సాంగ్స్ ఒక 2 songs బాగున్నాయి. హీరో వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. అక్కడక్కడ కొంచెం కామెడీ సీన్స్ పర్లేదు అంటే ఉన్నాయి. ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరికి ఒక మంచి రిలవెంట్ రోల్స్ ఇచ్చారు. స్టార్టింగ్ ఒక 15-20 minutes నోస్టాలియా బాగుంది అంతే. ఇది తప్ప ఇంకా మూవీలో ఏమీ లేదండి కొత్తగా. సో అగైన్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, మీకు కనుక ట్రైలర్ నచ్చి, సాంగ్స్ నచ్చి మూవీకి వెళ్దాం అనుకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్. నా రివ్యూ చూసి వెళ్ళమని చెప్పి నేను మాత్రం చెప్పా. ప్లీజ్ మీ ఒపీనియన్ మీది. బట్ నాకు మాత్రం మూవీ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు.